కొద్ది వైబ్రేట్ అవుతుంది క్లచ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మీరు ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మీ ముందు ఇయర్కి అవైలబిలిటీగా వస్తుంది. సో మీలో చాలా మంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సింగిల్ సీట్ వేరియంట్ అనేది రివ్యూ చేయమని చెప్పేసి. సో ఫైనల్గా మీ ముందు ఇయర్కి అవైలబిలిటీ వస్తుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా రివ్యూగా తీసుకొస్తాను. ఈ 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీని యొక్క ప్రైస్ ఎలా పడుతుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి USD మోడల్ ఏదైతే ఉందో సేమ్ లుక్స్తో మనకి దీంట్లో ఆఫర్ చేసినప్పటికీ గ్రాఫిక్స్ అనేవి మనకి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. అదే మనం USD మోడల్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ట్యాంక్ పైన 160 అని చెప్పేసి ఒక పెద్ద స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. బట్ దీంట్లో స్టిక్కరింగ్ అనేది చాలా మినిమల్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే దీనిలో మనకి కొత్త కలర్ అనేది తీసుకొచ్చారు. ఇది చూడడానికి లైవ్లో నాకైతే మాత్రం పర్సనల్గా బాగా నచ్చింది, అందుకే ఈ కలర్ తీసుకొచ్చాను. సో కొంచెం మనకి సిల్వర్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే సో టాప్లో మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మనకి సేమ్ USD మోడల్ ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో సేమ్ మిర్రర్స్ దీంట్లో కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం టాప్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ టర్న్ ఇండికేటర్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి కంప్లీట్గా బల్బ్ మనకి ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ అనేది కంప్లీట్గా బై ఫంక్షనల్ LED ప్రొజెక్ట్ హెడ్ లైట్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే పైన మనకి LED DRLs మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నైట్ టైం విజిబిలిటీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా విజిబుల్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి USD మోడల్ కూడా అయితే ఉంటుంది. అది కంప్లీట్గా యూత్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన మోడల్ అనమాట. సో స్ప్లింట్ సీట్ కానీ లేదంటే USD మోడల్ USD ఫోక్స్ కానీ లేదంటే డ్యూయల్ ఛానల్ ABS కానీ అన్ని కూడా మనకి కంప్లీట్గా యూత్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన బైక్. బట్ ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఈ బైక్ అయితే తీసుకొచ్చారు కాబట్టి దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా విధంగా ఉంటుందో నేను రైడ్ చేసినప్పుడు అయితే మాట్లాడతాను. అలాగే సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ టోన్ లో మనకి ఫ్రంట్ అనేది డిజైన్ చేశారు. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మనకి MRF టైర్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో మనకి నార్మల్ టైర్స్ తో వేరే కంపెనీ టైర్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి MRF టైర్స్ అనేవి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తాయి. అలాగే టైర్స్ లైఫ్ కూడా మనకి ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 280mm డిస్క్ బ్రేక్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ABS రింగ్ కూడా మనకి కనిపిస్తుంది. ఇది మనకి సింగిల్ ఛానల్ ABS తో మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక మీకు ముందుగా చెప్పినట్టు ఇది ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన బైక్ కాబట్టి సో సింగిల్ ఛానల్ ABS అనేది ఎనఫ్ అని చెప్పేసి దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ గ్రిమ్కా నుంచి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 162.8cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phase 2 norms కి అప్డేట్ చేసిన అలాగే OBD 2B కి అప్డేట్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 16 PS పవర్ ని అలాగే 14 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అలాంగ్ విత్ మనకి దీంట్లో 5-speed గేర్ బాక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంజిన్ కి సేఫ్టీ గార్డ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ కౌల్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క రైడ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో నేను రైడ్ చేసినప్పుడు రైడ్ రివ్యూలో ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా ఎబో హైట్ అయితే ఉండాలి. సో 165 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేదంటే ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. బట్ మీరు పిలియన్తో రైడ్ చేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ లూబ్ అని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ లూబ్ అంటే చైన్ అనేది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు చైన్ క్లీన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఇక్కడ ఫోల్డబుల్ రైట్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే ఫ్లెక్సిబుల్ మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. సో మంచి క్వాలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఉంది. అలాగే సారీ గార్డ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీకి ఈ రెండు కూడా కంపల్సరీ అయితే ఉండదు అనమాట. సో ఈ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోనోషాక్ ఇవ్వడం వల్ల మనకి మంచి సస్పెన్షన్
సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ సస్పెన్షన్ మీరు హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ పైకి ఎటువంటి మడ్ అనేది వెళ్ళకుండా ఇక్కడ మనకి ఒక హగ్గర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 130/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే RLP సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో RLP సెన్సార్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం స్పీడ్ గా వెళ్ళి సడన్ గా ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే కనుక మనకి బ్యాక్ సైడ్ టైర్ అనేది కొంచెం హైట్ అయితే లేస్తుంది, పైకి అయితే లేస్తుంది, గాల్లోకి అయితే లేస్తుంది. సో అలా లేవకుండా మనకి ఈ RLP సెన్సార్ అనేది యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా టర్న్ ఇండికేటర్స్ అనేవి మనకి బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా LED టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది ఒక మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి దీంట్లో స్ప్రింట్ సీట్ అయితే ఉంటుంది. దీన్ని ఇప్పుడు కంప్లీట్ గా సింగిల్ సీట్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే దీన్ని కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్లు తీసుకొచ్చారు కాబట్టి దీన్ని సింగిల్ లాంగ్ సీట్ గా మనకి దీంట్లో అయితే కన్వర్ట్ చేశారని చెప్పొచ్చు. సో సీట్ యొక్క క్వశ్చన్ కానీ కంఫర్ట్ కానీ మనకి ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో క్వశ్చన్ కూడా మనకి బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి క్లోజ్డ్ గ్రాబ్ బార్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 14 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్యాంక్ కూడా మనకి కంప్లీట్ గా మెటల్ ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే E20 క్యాపబుల్ తో మనకి రావడం జరుగుతుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ట్యాంక్ ఎక్స్టెన్షన్ కౌల్స్ పైన మనకి ఇక్కడ పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ పైన మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 40 నుంచి 42 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి సేమ్ బజాజ్ లోగోతో ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో లిటరల్లీ దీంట్లో మనకి హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే హ్యాండిల్ బార్ విత్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం సింగిల్ ప్రెస్ 1 సెకండ్ ప్రెస్ చేస్తే కనుక సో మనకి కాల్ అనేది లిఫ్ట్ చేయొచ్చు. అలాగే 3 సెకండ్స్ కనుక లాంగ్ ప్రెస్ చేసినది కనుక సో కాల్ అనేది మనం రిజెక్ట్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ మనకి ఈ మోడ్ అనే బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్ ఇచ్చింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే రెడ్ కలర్ లో డెడికేటెడ్ గా మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద కనుక చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ సపోర్ట్ అనేది దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు టైం కనుక చూసుకుంటే 11:45 అయింది. సో నాకు విజిబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో కన్సోల్ ఉన్న ఫీచర్స్ అనేవి మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అలాగే స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది. అలాగే డిజిటల్ RPM మీటర్ అయితే కనిపిస్తుంది. అలాగే న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. అలాగే ఇక్కడ మనకి లో ఆయిల్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అండ్ హై బీమ్ ఇండికేటర్, అలాగే ABS ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. సో మనకి USD మోడల్ మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. బట్ దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ అయితే లేవని చెప్పొచ్చు. అలాగే దీంట్లో నావిగేషన్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే మిస్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,33,400 రూపీస్ కి అయితే లాంచ్ అయితే చేశారు. ఇక ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 1,65,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కానీ ఆఫర్స్ గురించి కానీ తెలుసుకుని మీరు బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ని రైడ్కి తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి కంప్లీట్గా మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఎండ దంచి 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 కొడుతుంది.